నీకు ఏమనిపించింది? ఎంత అంటే పర్లేదు మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడ దాకా తీసుకొచ్చాము, నీకు ఒకైతే కాన్ఫిడెంట్ వచ్చింది. ఇకపోతే నువ్వు నా క్యారెక్టర్ చెప్పావు, నాకు ఎక్స్ప్లెయిన్ చేసావు, ఇలా ఇలా అన్నా అని చెప్పేసి. నేను చేస్తాను అనుకున్నావా, చేయలేను అనుకున్నావా? అంతకుముందు కూడా నాకు చాలా స్టోరీస్ చెప్పావు, అన్న నీకోసం రాసి పెట్టినా అన్న, నువ్వే చేయలేదు. ఈసారి కూడా ఈయన హ్యాండ్ ఇస్తాడా, లేదా చేస్తాడా, చేయగలుగుతాడా, ఎట్లుంటుంది అనుకున్నావా నువ్వేమన్నా? అంటే నేను కథ రాసుకున్నాక క్యారెక్టర్ అనుకున్నా కంపల్సరీ, ఎందుకంటే ఏ కథ రాసినా క్యారెక్టర్ అయితే కంపల్సరీ రాద్దామనే ఫిక్స్ అవుతా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోటోషూట్ చేసినాం కదా మనం బిఫోర్. ఫోటోషూట్ చూసినప్పుడే ఓకే మా ఇద్దరు కరెక్ట్ సెట్ అవుతుంది. బేసిక్ ఏంటంటే నేను ఎక్కువ బిలీవ్ చేసే థింగ్ ఏంటంటే, నేను యాక్టర్ని నా కథకు సింక్ అవ్వాలని చూసుకోను. కథ యాక్టర్కి సింక్ అవ్వాలి, లైను తను అడాప్ట్ చేసుకుంటే ఇంక ఈజీగా అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే సగం బడన్ తగ్గిపోతుంది. బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ ఎక్కువ ఎస్టాబ్లిషన్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇందులో ఉన్న క్యారెక్టర్గా నెగిటివ్ క్యారెక్టర్ నువ్వు అనేది కంపల్సరీ సెట్ అయిపోతుంది, నేను ఎక్కువ చూపించాల్సిన అవసరం లేదు. నీ స్క్రీన్ ప్రజెన్స్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి నాకు ఏమంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, పెద్దగా చేయాల్సిన అవసరం లేదని చేసేసిన. దానివల్ల నువ్వు ఉన్న ఫస్ట్ సెకండ్ దానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు. అదే